అందరికీ నమస్కారం. నా ప్రాణమ పాట 88. అందుకే 3 రోజుల నుండి మాట్లాడటం మానేస్తే నిన్న అశ్విన్ వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కున్నారు. ఆయనే ఈ అడ్రస్ ఇచ్చి ఫ్లైట్ టికెట్స్ కూడా ఆయనే బుక్ చేసి మమ్మల్ని ఇక్కడ పంపించారని చెప్తారు మమత గారు. అశ్విన్ మనసులో, అంటే నైట్ నేను బార్లో ఉన్నప్పుడు నాన్న అన్నిసార్లు కాల్ చేసింది ఇందుకేనా? నేను అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. చేసుంటే తెలిసుండేది. ఏదైతే ఏంలే, నా బుడ్డి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ అమ్మగారిని చూసి అనుకుని ధృతి వైపు చూస్తాడు. ధృతి మనసులో, అంటే అంకుల్ కావాలనే అమ్మ నాన్నని ఇక్కడ పంపించారా లేక అమ్మ కోసం పంపించారా? కొడుకు కోసం అయ్యి ఉంటే అశ్విన్కి తెలిసే ఉండాలి, అంటే కావాలనే ఇలా చేశారా అని ఆలోచిస్తూ ఉంటుంది. మమత గారు ధృతి చేపట్టుకుని తన వైపు చూస్తూ, మీ నాన్నతో గొడవ పడ్డావంట కదా, కనీసం ఆయనకి కాల్ కూడా చేయలేదంట. ఎందుకు స్వీటీ అంత కోపం మీ నాన్న మీద? నీ ప్రేమని కాదు అన్నారనా? అక్కడున్న వాళ్ళందరికీ మమత గారు ఏమంటున్నారో అర్థం కాదు. రఘు గారు, నందిని గారు, దివిత్, ధృతి చక్రధర్ గారి వైపు చూస్తారు. చక్రధర్ గారు రఘు గారి వైపు చూసి తర్వాత చెప్తాను అన్నట్లు కళ్ళార్పుతారు. రఘు గారికి అర్థమయ్యి, నందు, మమతని కొంచెం రెస్ట్ తీసుకొనివ్వు, ఇప్పుడే కదా వచ్చారు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు మీ చెల్లితో అంటారు. అందరూ, అది నిజమే అండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేసి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి అంజు ఉండే రూమ్కి పంపిస్తారు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చాక మమత గారితో మహాలక్ష్మి గారు హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మిగతా లేడీస్ అందరూ వంట చేయడానికి వెళ్తారు. అందరూ తినడానికని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మమత గారికి ఒకవైపు నందిని గారు, ఇంకోవైపు ధృతి కూర్చుంటారు. ధృతి పక్కన దివిత్, తన పక్కన రఘు గారు, ఆయన పక్కన చక్రధర్ గారు కూర్చుంటారు. వీళ్ళకి ఎదురుగా రోహను, మహాలక్ష్మి గారు, వైజయంతి గారు, అంజు, రిషి కూర్చుంటారు. అందరూ కూర్చుని తింటుంటే అశ్విన్ మాత్రం తినకుండా ధృతి కనిపించేలా హాల్లో కూర్చుని మమత గారిని ఆవిడతో నవ్వుతూ మాట్లాడుతున్న ధృతిని చూస్తూ ఉంటాడు. మమత గారు, నువ్వు తినడం లేదేంటి అశ్విన్ అని అడిగితే, చేతికి కాస్త దెబ్బ తగిలిందంటే, అందుకే నేను తర్వాత తింటాను, మీరు తినండి అంటాడు. మమత గారు అశ్విన్ని పిలుస్తారు. నందిని గారికి అర్థమయ్యి లేచి వెళ్ళి అంజు పక్కన కూర్చుంటారు. అశ్విన్ని పక్కన కూర్చోబెట్టుకుని ముద్ద కలిపి అశ్విన్కి తినిపించడానికని చెయ్యి ముందుకు పెడతారు. అశ్విన్ ఆవిడ ప్రేమను చూసి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఆవిడ చేతిలోని ముద్ద నోట్లో పెట్టుకుని ఆవిడ చేయి పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మమత గారు అశ్విన్ని చూసి, అయ్యో ఏమైంది బాబు, కారం ఏమన్నా ఉందా అని అడుగుతారు కంగారుగా. అశ్విన్ అడ్డంగా తలూపి, అమ్మ గుర్తొచ్చిందా ఆంటీ అంటాడు. మమత గారు చిన్నగా నవ్వి, ఆంటీ ఏంటి నాన్న, చక్కగా అత్తయ్య అని పిలువు, నా కూతురికి భర్త అంటే నాకు అల్లుడివేగా అని ధృతి వైపు చూసి నవ్వుతారు. ధృతి ఇబ్బందిగా నవ్వుతుంటే అందరూ మమత గారికి ధృతి అంటే ఎంత ఇష్టమో తనకి భర్తగా వచ్చిన అశ్విన్ మీద చూపించే ప్రేమను బట్టి అర్థమైపోతుంది. అందరూ భోజనం చేశాక చక్రధర్ గారు మమత గారికి ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమని చెప్తారు. ఆవిడ వేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పి అంజు రూమ్కి రిషి, అంజు, దివిత్, చిన్ను అవుట్ హౌస్లో ఉంటామని చెప్తారు. అందుకే మమత గారిని అంజు రూమ్కి పంపిస్తారు. ఆవిడ నిద్రపోయారని తెలిసాక రఘు గారు చక్రి గారిని గార్డెన్లో తీసుకెళ్తారు. అక్కడ అందరూ కూర్చుని ఉంటారు. ఇప్పుడు చెప్పు చక్రి, అసలు మీరు ఎప్పుడొచ్చారు? మమతకేం తెలీదా? మమతకు ఆరోగ్యం అంతా బాగోయ్యాక మేము అక్కడే ఇంకొక 15 రోజులు ఉండాల్సి వచ్చింది రఘు. తను స్ప్రోలో రాగానే ధృతి గురించే అడిగింది. తనకి ట్రీట్మెంట్ కోసం అమెరికా వచ్చామని, ధృతి ఇండియాలో ఉందని, పెళ్ళైపోయిందని చెప్పాను. తనేమో త్వరగా ఇండియాకి వెళ్ళిపోదాం, నేను నా కూతుర్ని చూడాలని ఒకటే గొడవ చేసింది. తన బాధ చూడలేక నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని, తను బాగా కోలుకుందని, కాకపోతే తనకి షాకు గురిచేసే విషయాలు ఏవి చెప్పొద్దని చెప్పి ఇండియా వెళ్ళిపోవచ్చని అన్నారు. ఇండియా వచ్చాక ప్రతిరోజు ధృతిని చూడాలని, తనతో మాట్లాడాలని కాల్ చేయమని ఒకటే గొడవ చేసేది. నాతో పోట్లాడి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయేది. ఇంకా ఏం చేయాలో తెలియక తనకి నచ్చ చెప్పడానికి అని ధృతి నాతో మాట్లాడటం లేదని, తను ప్రేమించిన అబ్బాయిని కాదు అన్నానని, నాతో గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని, ఎక్కడున్నారో తెలియదని చెప్పాను. తర్వాత ఎలాగైనా తన గురించి కనుక్కోమని రోజు బాధపడుతూ ఉండేది. అందుకే నా మమత కోసం ధృతికి సంబంధం మాట్లాడిన అశ్విన్ వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి మాట్లాడి
ఎక్కడున్నారో కనుక్కున్నాను. ఆయనే ఇక్కడ పంపించారు మమ్మల్ని అని చెప్పడం ఆపేస్తారు. మమతకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, అందుకనే తను నా సొంత కూతురు కాదని నేను చెప్పలేకపోయాను రఘు అని వైజయంతి గారిని చూసి ఆవిడకి దండం పెడుతూ, నన్ను క్షమించమ్మా, నా భార్య కోసం ఆవిడ ఆరోగ్యం కోసం మిమ్మల్ని 2 సార్లు మోసం చేశాను అంటారు. ప్రభాకర్ గారు చక్రధర్ గారు చెప్పేది అర్థం కాక, 2 సార్లు మోసం చేయడం ఏంటండి, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు అంటారు వైజయంతి గారు వైపు చూస్తూ. అవునండి, 2 సార్లు తప్పు చేశాను. మొదటిసారి నా భార్య ట్రీట్మెంట్ కోసం, దానికి అయ్యే ఖర్చు కోసం మీకు చెప్పకుండానే మీ అమ్మాయికి అశ్విన్తో కాంట్రాక్ట్ పెళ్లి చేశాను. మీ కూతుర్ని మీ ఇంటికే కోడలుగా పంపిస్తాను అని ఆ రోజు మాటిచ్చాను. కానీ నా స్వలాభం కోసం ఎవరికి ఏమీ చెప్పకుండా మీ అమ్మాయికి పెళ్లి చేసేసానని మాట్లాడటం ఆపేస్తారు. అందరూ ఆ మాటకి బాధపడతారు. వైజయంతి రోహను ఎక్కువ బాధపడతారు. చక్రధర్ గారు మళ్ళీ మాట్లాడుతూ, ఇప్పుడు కూడా మళ్ళీ నా భార్య కోసమే, తనకేమీ కాకూడదనే స్వార్థంతో ధృతి గురించి తను మీ సొంత కూతురు అన్న విషయం చెప్పకుండా దాచాను, అందుకు నన్ను క్షమించండి అంటారు. మహాలక్ష్మి గారు, పర్లేదు బాబు, నీకు నీ భార్య మీద ఉన్న ప్రేమతోనే ఇలా చేసావు. ఏది ఏమైనా పైవాడు ఎలా జరగాలని రాసుంటాడో అలాగే జరుగుతుంది. అయిపోయిన దాని గురించి బాధపడుతూ నువ్వు నిందించుకోకు అంటారు. అందరూ కూడా మహాలక్ష్మి గారితో ఏకీభవిస్తారు. వైజయంతి గారు ప్రభాకర్ గారు కూడా బాధపడకండి అని చెప్తారు. కాసేపటి తర్వాత వైజయంతి గారు మాట్లాడుతూ, మీరు భయపడకండి, నా కూతురు ఈరోజు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం మీరు. తన మంచి నడవడిక, తన మాట తీరు, మనుషులను అర్థం చేసుకునే తత్వం అంతా మీ భార్య గొప్ప పెంపకం. ఇప్పుడు కూడా మమత గారికి మేమేమీ చెప్పం. నా బిడ్డను మీకు ఇచ్చిన రోజు మీరు అడిగారు, గుర్తుందా? రేపటి రోజు నా కూతురు అంటూ మీరు వస్తే అప్పుడు నా భార్య పరిస్థితి ఏంటని. ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చాను, నేను తిరిగి వచ్చినా నా కూతురు కోసం కాదు, నా మేనల్లుడు కాబోయే భార్యగా, నా ఇంటి కోడలుగా తీసుకెళ్తానని. అందుకే ఇప్పుడు కూడా మా కోడలుగానే పరిచయం చేసుకున్నాను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు అంటారు. వైజయంతి గారి మాటలకి చక్రధర్ గారు, రఘు గారు, నందిని గారు, దివిత్తు ఎంతో గొప్పగా చూస్తారు ఆవిడ్ని. ఆవిడ మంచి మనసుని. చక్రధర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రభాకర్ గారిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, నేను ఇంత చేసినా కూడా మీరు అదేమీ మనసులో పెట్టుకోకుండా నాకు భరోసా ఇస్తూ మీ మంచి మనసును చాటుకున్నారు అంటారు. మీరు ఎక్కువ ఆలోచించకండి, ప్రశాంతంగా పడుకోండి అని వైజయంతి గారు చెప్పాక ఆయన వెళ్ళిపోతారు. తర్వాత రోహను ధృతి వైపు తిరిగి, బంగారం, నేను అత్తమ్మ రేపు ఢిల్లీ వెళ్తున్నాం, మాతో పాటు అమ్మమ్మ కూడా వస్తుంది, తనకి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించాలి అని చెప్తాడు. అదేంటి బావా, అందరూ అలా వెళ్ళిపోతున్నారు, అది కూడా నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి అని కోపంగా అశ్విన్ వైపు చూస్తుంది. వైజయంతి గారు, నీ తెలుసు కదరా, మన హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, అక్కడ చూడాల్సిన కేసెస్ చాలా ఉన్నాయి, అందుకే అన్నింటికి ఎల్లుండికి అపాయింట్మెంట్ ఇచ్చారు, కాబట్టి మేము వెళ్ళాలిరా. ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటే అక్కడ ఎవరు మేనేజ్ చేస్తారు చెప్పు, నేను కన్నా ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా అంటారు. ధృతి ఎడమొహం పెట్టుకుని, మీరు వెళ్ళక తప్పదా అని అడుగుతుంది. ప్రభాకర్ గారు ధృతి తలమే చేసి, మళ్ళీ వీలు కుదిరినప్పుడు వస్తాంలేరా, ఇప్పుడు నిన్నొక్కదాన్నే వదిలి వెళ్ళడం లేదు కదా అంటారు నవ్వుతూ. ధృతి సీరియస్గా ఆయన వైపు చూసి, మీరు వెళ్ళేసరికి అందరినీ ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పండి, నేను మా అమ్మ అప్ప పెద్దమ్మ ఇక్కడే ఉంటాం, దివిత అన్నయ్య కూడా చిన్ను ట్రీట్మెంట్ కోసం నీ దగ్గరికే రావాలిగా, ఇంకా అంజు కూడా రిషి అన్నయ్యతో వెళ్తుంది, వాళ్ళతో పాటే మిగతా వాళ్ళని వెళ్ళమని చెప్పినా అన్న అంటుంది అశ్విన్ గురించి చెప్తూ. ఏంటి ఆ మాటలో, ఎంత పెద్దదానివయ్యో, రేపో మాపో బిడ్డను కూడా కనే వయసు వచ్చింది, ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదా నీకు, మీ అమ్మ ఎక్కడే ఉంటుంది కాబట్టి ఆవిడ ఈ ప్రాబ్లం లేకుండా మసులుకో, ఆవిడని బాధ పెట్టే పని ఏది చేయకు అని గట్టి వార్నింగ్ ఇస్తారు మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు సీరియస్గా చెప్పేసరికి ధృతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకుని నిలబడుతుంది. రఘు గారు నందిని గారు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. వైజయంతి గారు ప్రభాకరు గారు తప్పు చేసిన చిన్నపిల్ల నిలబడినట్లు ఉన్న ధృతిని చూసి వాళ్ళు కూడా గుడ్ నైట్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. దివితు, చిన్ను, అంజు, రిషి అవుట్ హౌస్కు వెళ్ళిపోతారు. రోహను అశ్విన్ దగ్గరగా వచ్చి,
ధృతికి వినిపించకుండా నా బంగారాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్న అశ్విన్, తనకి ఏ కష్టం రానివ్వకు. తను నీ వల్ల ఏడ్చినా బాధపడినా ధృతి 2 పిల్లలు తల్లైనా సరే మరుక్షణం అక్కడికి వచ్చి తనని నీ దగ్గర నుండి తీసుకెళ్ళిపోతా. మళ్ళీ ఛాన్స్ అనేది కూడా ఇవ్వను, జాగ్రత్త అంటాడు సీరియస్గా చెప్తున్నట్టు మొహం పెట్టి. ధృతి మీద రోహన్కున్న ప్రేమను చూసిన అశ్విన్ రోహన్ చేతులను పట్టుకుని, నాకు ఇచ్చిన ఈ ఛాన్స్ని నేను అస్సలు వదులుకోను రోహన్. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. నీకు మాట ఇస్తున్నా, ఈ రోజు నుండి నీ బంగారాన్ని బంగారంలా చూసుకుంటా అంటాడు. రోహన్ కూడా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ రేపు వెళ్ళిపోతున్నారు అన్న బాధలో వీళ్ళు మాట్లాడుకుంటున్నది ఏది ధృతి వినకుండా అక్కడే ఉన్న బెంచ్ మీద ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. రోహన్ కూడా లోపలికి వెళ్ళిపోయాక అశ్విన్ వెళ్ళి ధృతి పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకుంటాడు. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న ధృతి తన చేతిని ఎవరో పట్టుకునేసరికి పక్క తిరిగి అక్కడ అశ్విన్ చూసి కోపంగా తన చేతిని వెనక్కి లాక్కోవాలని చూస్తుంటే అశ్విన్ అది కనిపెట్టి ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ధృతి అశ్విన్ని కోపంగా చూసి, ఏంటిది, ముందు చెయ్యొదులు, నీ పక్కన కూర్చోవాలన్నా నాకు చాలా చిరాగ్గా ఉంది అని మొహం పక్క తిప్పుకుంటుంది. అశ్విన్ మొదట బాధపడినా తర్వాత తన బాధను చూసిన వాడే, అలా అంటే ఎలా బుడ్డి, ఇవాళే పెళ్ళయింది, అందుకని తర్వాత జరగాల్సిన విషయం గురించి మాట్లాడుకోకుండా ఈ చిరాకెందుకు చెప్పు అంటాడు. ధృతి డౌట్గా అశ్విన్ వైపు చూసి, తర్వాత విషయాలా ఏమున్నాయి, అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి, వెళ్ళి వేరే ఎవరితోనైనా మాట్లాడుకో అని అశ్విన్ చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకోవాలని చాలా కష్టపడుతుంటుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.